ప్రజాస్వామ్యం పేరిట వైకాపా చేస్తున్న రాద్ధాంతంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు సైతం హైకోర్టు ఆర్డర్ని ఎందుకు అమలు చేయలేదని మండిపడ్డారు. తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తనను, తన కుటుంబాన్ని ఎలా వేధించారో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ నెల 11న అనంతపురంలో నిరసన తెలియజేస్తానని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి, అందరికీ కాదు, వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, లీగల్ సెల్ లాయర్లకి వందనాలు, నమస్కారం. 11వ తేదీ మీ అనంతపూర్కి నేను, నా భార్య, నా కొడుకు, నా కోడళ్ళు, ఇంకా మా ఇంట్లో కొందరు 11వ తేదీ డిస్ట్రిక్ట్ కోర్టు మాకు సమన్లు ఇచ్చింది కాబట్టి సమన్లు అపియరెన్స్, ఎందుకంటే క్రైమ్ ఈజ్ స్టార్టింగ్, రావాల్సి వస్తుంది. నేను అన్ని దానిలో ఉన్నామండి. క్రైమ్ నంబర్ 8520, 269, 271, 268, 270, 272, 73, 33, 301, 8620 అన్ని 220లో మా మీద కేసులు బనాయించినారు. సార్, మా వెంకటరామ కూడా లాయరే, వాళ్ళ నాన్న నాకు లాయర్ కూడా. నేను రిక్వెస్ట్ చేస్తానా, ప్రజాస్వామ్యం 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 అంటున్నారు. ఇంకా లీగల్ చైర్లో అందరూ సుప్రీంకోర్టు వరకు వాదించిన వాళ్ళే కాబట్టి నేను ప్రతి బండల్ ఈ ప్రజాస్వామ్యవాదులు ఉన్నారే, మా వెంకట్రామ్, మా విశ్వేశ్వర్, లీగల్ సెల్ వాళ్ళకి కేసు బండల్ తెచ్చిస్తా, చూడండి. ఇంకా మా మాధవ్ నిన్న గట్టిగా అరుస్తాండే, ఎంతసేపు ఉన్నావు మాధవా అంత ఒకటే. మనం దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ, రాజకీయ నాయకుడు అయినా కానీ మేము మర్చిపోలేదు నిన్న. మీ పోలీసు వాళ్ళని అంట నిన్ను ఎంత బాగా ఎక్కించినారు మాధవ. స్టిల్ దే గివెన్ రెస్పెక్ట్ ఇవ్వమ్మా మాధవ, దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. నీట్గా తెచ్చారు. నువ్వు ఇవన్నీ దండిగా చేసిండే, నీకు ఒకప్పుడు బాగానే మంచి పేరు ఉండిందిలే, కొందరికి ఉంది మంచి పేరు, ఇప్పుడు కూడా మేము చెప్తాం. ఆ శ్రీరామ్ అంట, ఆయన పెద్ద మా సిఐగా ఉండే ముస్లిం, ఏం పేరు, అమెరికాను ఏదో ఉంది, పోలీసులు అంత అట్లా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొద్దో గొప్ప మేలో నువ్వు కూడా దాంట్లో ఓడివి. రాజకీయం వచ్చినాక అందరం చెడిపోతాం. సరే, నా వయసు ఎంతరా నాన్న మాధవ, పొట్ట కనిపిస్తా ఊడ్చి ఈడ్చి అబద్ధమైంది. వెంకటరామ్ ప్రజాస్వామ్యం చెప్పాలా మీరే. సరే, రిగార్డింగ్ ద కేసెస్, హూ ఇస్ ద కంప్లైంటెంట్? హూ ఇస్ ద కంప్లైంటెంట్? ఎన్ శివప్రసాద్, డిటిసి. అన్ని ఆయనే. ఇన్ని కేసులకు కొంచెం BS3 వాహనాలు, రైట్, అన్నీ ఒకటే, వేరే ఏం లేవు. నట్టుకు బోల్టుకు ఒకదానికి, టైర్కు ఒకదానికి, ఇవన్నీ పెట్టినారు. పాపం కేసులో చేసినారు ఎట్లన్నా కానీ, ఏదో చేయాలి. 420 ఎవరు టౌన్, అది నంబర్ 1 టౌన్ అనుకుంటా. అప్పుడు మా డివైఎస్పీ ఉన్నాడు, అంత నాకు బంధువు కూడా అవుతాడు, చుక్కరోళ్ళు పెళ్లి చేసుకున్నాడు అన్న. బట్ దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈవెన్ ద ఎస్పీ హెస్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, హెస్ గివెన్ మీ అన్ని ఇచ్చారు. నేను దాంట్లో మట్టుకు ఐ థ్యాంక్ దెమ్. అన్ని శివప్రసాద్.
ఎన్ శివప్రసాద్ 3వ నెల, ఎన్ శివప్రసాద్ 6వ నెల, ఎన్ శివప్రసాద్ 6వ నెల, 2 కేసులు ఒకటే రోజు. మళ్ళీ ఎన్ శివప్రసాద్ ఒకరోజు ముందు, ఎన్ శివప్రసాద్ 12వ తేదీ, ఎన్ శివప్రసాద్ 12వ తేదీ, 1, 2, 3, 4 ఒకసారి ఒకటే డేట్కి ఎఫ్ఐఆర్లు, 10వ తేదీ 11వ తేదీ 2 ఎఫ్ఐఆర్లు, 12/6 మళ్ళీ 4, 12/6 6, 10 మళ్ళీ 12/6. ఒకటేమో నట్టు బోల్ట్. పోనీ కంప్లైంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? వ్యక్తులు ఏమన్నా డిఫరెంట్ ఉన్నారా? కంప్లైంట్ రాసుకునే ఆయన ఏమన్నా డిఫరెంటా? డివైఎస్పీ గారు డిఫరెంటా? ఎస్పీ గారు ఏమన్నా డిఫరెంటా? చూడండి, ప్రజాస్వామ్యం. మీ ఇంట్లోకి వస్తున్నా, నా భార్యను పిలుచుకొని మొన్న ఎవరెవరు అరిచినారో, ఎందుకంటే మీరందరూ లాయర్, సుప్రీంకోర్టు వరకు వచ్చిన వాళ్ళు, ఐల్ గివ్ ఆల్ బండల్స్. ధైర్యం ఏమంటే కోర్టు ఉంది, వాళ్ళు నిర్ణయిస్తారు నేను తప్పు చేసినానో లేదో. చెప్పండి, ఐల్ గెట్ ఆల్ ద బండల్స్. ఒక బండలు వీళ్ళకి ఇస్తా, ప్రజాస్వామ్యం కాపాడేటువంటి లీగల్ సెల్లులకి. ఇష్యూ ఎప్పుడు మాట్లాడినాడు, కానీ చాలా మాట్లాడినాడు. మాట్లాడితే ఏం కాదులే. ప్రజాస్వామ్యం పరిరక్షించే అనంతపూర్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సోకాల్డ్ వెంకటరామరెడ్డి గారు, యువర్ ఆల్సో ఐ థింక్ సో యువర్ లాయర్. ఏమంటే మీరు ఆర్గ్యూ చేయలేరు నా కేసులో, ఎందుకంటే గవర్నమెంట్ లీడర్ ఉంటాడు, చేస్తాడు. ఐ థింక్ ఒకటైతే ఉందనుకుంటా, ఆ ప్లేడర్ వాళ్ళకి బాయాస్ అయినాడని చెప్పి మీరేమైనా ఇంటర్వ్యూర్ కాండి. మేధావులు ఒకటే సేమ్ కంప్లైంట్ దారుడు, సేమ్ టు సేమ్ రిటర్న్, same gentleman was CI there, has taken up the case. On that day, the same DOSP there, SP garu valle. ప్రజాస్వామ్యం వాడిని ఇడిచిపెట్టాల. ఎస్, నేను జగదీష్ కూడా మాట్లాడతాడు, అన్నా జగదీష్ మనమంతా డిస్కార్డెడ్. ఇంకా నేనేమన్నా పోరాడితే ఇంకొక సంవత్సరం ఏమన్నా పోరాడతాం, కానీ నేను కూడా డిస్కార్డెడే. ఇప్పుడు దివాకర్ రెడ్డి ఎక్కడున్నాడు? ఆయనకన్నా పెద్దగా నాయకుడువా? ఏదో గుంటకల్ నుంచి వచ్చిన వాడంతా చేసి బాగా చేసి, స్లీపర్ అంట, కాటన్ బాగా చేసినావు. జనార్దన్ రెడ్డి దగ్గర చేరుకొని చెప్పాలంటే చాలా ఉంది, వద్దు నీకు అంత సీన్ లేదులే, నేను మాట్లాడాలంత సీన్ లేదు. ఏమంటే అప్పుడప్పుడు మాట్లాడతాను, యు ఆర్ ఎ డిస్కార్డెడ్ మ్యాన్ అన్న, ప్లీజ్. అప్పుడుండే పోరాట శక్తి మీకు అంతా ఉండే. రాంభూపాల్ అంట, జాఫర్ అంట, నువ్వు అంట ఉంటారు. అయిపోయింది, అంతా డిస్కార్డెడ్. నేను ఈ సంవత్సరంకు నేను కూడా డిస్కార్డ్ చేస్తారు జనం. ఇంకా ఏదో చేయాలనుకుంటానా? చాలు, చేసినంతా చేసినావు, బ్రహ్మాండంగా చేసినావు, చేసుకున్నావు, ఇచ్చిపెట్టావు. ప్రజాసేవ గురించి నువ్వు మాట్లాడతాడు సార్. నమస్కారం సార్. సో నేను మా ఫ్యామిలీ అంతా 11వ తేదీ ఎవరికి ఏం డిస్టర్బ్ చేయము, బ్లాక్ మాస్క్, బ్లాక్ ఫ్లాగ్ వేసుకొని వెంకట్రామ్ బండలు ఇచ్చిపోతా. ఇంట్లో కూడా రానులే, ఇంకో విధంగా కావాలంటే ఇంకోసారి వస్తాలే. నీకు, విషుకి, ఎస్పెషల్లీ పెద్ద సుప్రీంకోర్టు పోయవలసిన లీడర్లు, లాయర్లు వీళ్ళు. ఏమే, యూ టాక్ అబౌట్ లీగల్ అండ్ యూ టాక్ అబౌట్ ఫ్రీడమ్, ప్రజాస్వామ్యం.
ఈ రోజు కూడా మేము బాగా చెప్తున్నాం, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. ప్లీజ్, వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ వైఎస్ఆర్. మా యొక్క బాధలు, మేము పడిన బాధలు, మేము అనుభవించిన బాధలు అవతల కూడా అనుభవించాల. ఎవరు పెద్దిర రామచంద్రుడు రమ్మన, పెద్దిర రామచంద్రుడు ఎవరు మిథున్ ఎవరు? దగ్గర దగ్గర నాకు కూడా కొద్దిగా బంధుత్వం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాయిల్పాడు, కలికిరి వాయిల్పాడులో మా సిస్టర్స్, కజన్ సిస్టర్స్ ఇచ్చినాం. కొత్తడేం కాదు అన్న. మొన్నటి వరకు 33 రోడ్ నంబర్లు అవతలు ఉండే అన్న. మిథున్ కూడా ఉండేవాడు, బాగా కలిసేవాళ్ళు, మాట్లాడితే ఇప్పుడు కూడా కాదు ఉందా, మిథున్ నెంబర్ ఉంది. ఏమి మాట్లాడేదానికి ఏముంది? ఐ వెల్కమ్, బట్ నాట్ దట్ ఫెలో. ప్లీజ్, బట్ నాట్ దట్ ఫెలో. తెల్ల లైన్లు వేయించి, వాటర్ ప్యాకెట్లు పెట్టి, చేదగా చిత్తరాడం కూడా పెట్టిస్తారు రోడ్లో. నాట్ దట్ జెంటిల్మెన్, నాట్ జెంటిల్మెన్, ఎ రోక్. ఐ వాంట్ అన్ని ఇవ్వాలండి. సద్దలు ఫోన్ చేస్తాడు, ఎట్టున్నాడు వాడు, ములాఖాతులు చేద్దండి, వానికి భూ పెట్టద్దండి. ఏమైంది నీ కొడుకు? ఏమైనాడు? ఏదో చెప్తున్నా, పేరుని నాని ఆయన భార్య పెడితే పెట్టుకున్నాడు. వ్యాపారాలు భార్య పెడితే పెట్టుకోరా? అయ్యి భలే ఉందా? మా చంద్రబాబు నాయుడు పెట్టలేదా? లేదా జగనన్న పెట్టలేదా భారతమ్మ పేరుతో? పాలిటిక్స్లో ఉండేవాళ్ళు వి డూ దట్. సరే, ఎప్పుడుది కాదు కంపెనీ. నాన్న 32లో కంపెనీ దివాకర్ చేసినాడు. కంటిన్యూ. మీ ఏటుకు మననే మార్చుకున్నా. బస్ 9 అని నాకు ఓపిక లేదు, కానీ ఇంట్రెస్ట్ కాబట్టి మా కజిన్ పార్ట్నర్గా చేసుకొని తిప్పుతున్నా. నాట్ ఫర్ ద మనీ సేక్, ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్. 11వ తేదీ వెంకట్రామ్, మై సెల్ఫ్, మై వైఫ్, మై డాటర్-ఇన్-లా అండ్ మై సన్ and some other cousins are there. Definitely I am coming to you. నేనేం చేయను, కట్టలు ఇస్తా, చదువుకోండి. ప్రజాస్వామ్యం, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ప్రజాస్వామ్యం ఇన్ తాడిపత్రి. అయినో మీ అందరికన్నా బాగా తెలుసు, ప్రపంచం చూసినాం కాబట్టి ఐ నో ఇట్. కమ్, ఒక పని చేద్దాం. వెంకటరామ్ నువ్వు, నేను, విశ్వ, కళ్యాణదుర్గ్ ఆయన, రాయదుర్గ్ ఆయన, వెంకట్రామ్, ఆ వెంకట్రామ్ కూర్చుందాం. విల్ టాక్ అబౌట్ ద లోకల్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీస్, మై మున్సిపాలిటీ, మై కాన్స్టిట్యున్సీ, యువర్ కాన్స్టిట్యున్సీ. వాట్ డెవలప్మెంట్ యూ హ్యావ్ డన్, ఐ డోంట్ నో. ఐ విల్ షో యూ వాట్ ఐ హ్యావ్ డన్. ప్రజాస్వామ్యం, ప్లీజ్, I'm requesting you. I'm not against YSR. I am not against YSR party or any other party. Don't talk about Prajasamyam in Tadipatri. Randi. Not that fellow. I will not allow that fellow or his sons. ఇదే కదా ఉండేది. ఇది పోయినా పర్వాలేదు. ఇప్పుడు నుంచే స్పీడ్గా ఉంటుంది. Police is not taking any action. This fellow has gone to Andhra Pradesh High Court and he got a rule. It was against him. Then he went to the Supreme Court. Again, he was sent back. There is a rule position. What High Court has given, the police has to take action. No more with police. No more with police. We have done everything. We have given all the papers. No more. ప్రజాస్వామ్యం లేదు. మేము ప్రజాస్వామ్యం కావాలంటేనో హైకోర్టు ఆర్డర్ ప్రకారం పోవాలా. We are not going to leave that fellow. We are not going to leave that fellow. What will happen? They will put me in jail. I am ready to go. ఏమి చేయగానే నేను నా కొడుకు పోయించినాం, నా భార్యకు, నా కోడలకు బెయిల్ తీసుకోవాల్సినాం.
మరి పేర్ని నాని గారిని భార్యను లోపలికి వేయచ్చు కదా. దట్స్ నాట్ ద కరెక్ట్. ఏ లేడీ పెట్టుకుంటాం ఆ పేరులో, దట్ మీన్స్ దే హావ్ డన్ రాంగ్. వెరీ సారీ, I can't leave that fellow. My people will not leave him. What? Yes, నిన్ననే పోయిన రాళ్ళు తీసుకొని. Yes, we are not going to spare him. అలాంటి వాళ్ళు సమాజానికి చెడ్డ. సో ప్లీజ్ మీరు ప్రజాస్వామ్యం అనండి, కూని అయిందనండి, నేనైతే కట్టలు తీసుకొని వస్తున్నా. ఒక్కటే రోజండి కేసులు 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ. పోటీ కంప్లైంట్ రావడం వేరేవాడా? ద సేమ్ శివప్రసాద్ డిటిసి. ద మ్యాన్ కంప్లైంట్ ఇచ్చినవాడు, కంప్లైంట్ రాసినవాడు ద సేమ్ సిఐ, ఎస్ఐ, డిఓఎస్పీ అండ్ ఎస్పీ. వీ డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీబడి. వీ హావ్ డన్ బై రిక్వెస్టింగ్ దెమ్. ఏం చేస్తారు? లోపలికి వెళ్తావా? అప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది. ఎస్, యూ వాంట్ ప్రజాస్వామ్యం తాడిపత్రి. ఐ విల్ ఛాలెంజ్ ఎనీబడి, దిస్ పాలిటిషియన్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. మా నాన్న దగ్గర నుంచి వాళ్ళు ఛాలెంజ్ చేస్తా. వాట్ వీ హావ్ డన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆల్సో. వెరీ సారీ, మా బాధ అర్థం చేసుకోండి. వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దట్ ఫెలో. తాడిపత్రి పీపుల్ విల్ నాట్ స్పేర్ హిమ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. హి కాంట్ కమ్. ఏంటంటే హైకోర్టు ఆర్డర్లో బేఖాతరు చేస్తారా పోలీసు వాళ్ళు? ఏమి నీకంత భయమో? ఎందుకు భయపడతారు? Yesterday I met the collector. He was very much pleased. He said, ఏంటి ఇంత అన్యాయం అంటున్నాడు. విత్ ద ఆర్డర్స్, విత్ ద అంతా చూసి ఇచ్చినాం. నో మోర్, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దట్ ఫెలో ఎనీ మోర్. పోలీసు వాళ్ళకి చెప్తాను. నేనేమన్నాను, ఇది హైకోర్టు ఆర్డర్ ఒబే చేయండి. లేని పక్షంలో 2 సంవత్సరాలు అయింది. నో, మై పీపుల్ విల్ నాట్ స్పేర్ హిమ్. వాడో మేము తెలుసుకుంటాం. బయట చెప్తున్నా, ఇక్కడ ఉంటాయి బాధలు. ఈసారి కనుక మీరు ప్రజాస్వామ్యం అంటే ఐ విల్ కమ్ అండ్ సిట్ యువర్ ఫ్రెండ్ ఆఫ్ అవర్, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. బట్ నేనైతే లీగల్ వాళ్ళకి చెప్తున్నా, బండల్స్ తీసుకొని వస్తా. ఏమంటే మీరు ఆర్గ్యూ చేయలేరు అంటే మీకు తెలుసో లేదు రూల్స్. యూ కెన్ గో టు ద కోర్ట్. మాకు సార్ ఈ పీపీ వద్దు అనే హరినాథ్ రెడ్డి పీపీ నేర్పించుకో. లెట్ హిమ్ ఆర్గ్యూ, నో ప్రాబ్లం. ఇఫ్ ఐ వాట్ ఫాల్ట్, ద జడ్జ్ ఇస్ దేర్ హూ గివ్స్. తప్పు చేసినాం, ఓకే సార్, విల్ గో. ఏం వాళ్ళేమే అంటే కళ్ళు కట్టినారంటే గంతులు కట్టలేదు. వాళ్ళు ఈయన్ని అన్ని చూసి ఆ రూల్స్ చూస్తే ఇస్తారు పనిష్మెంట్. ఎవరు ఎందుకు ఇయ్యరు? సో 11th, all who spoke about Prajasamyam, I am coming to your houses. I will not speak a word, but I will give all the bundles to you. You please read. 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ ఒకటే కంప్లైంట్ దారులు, ఒకటే బస్సులు 3. వేరే స్టేట్లో ఏమైందా? ద ఫెలో అసలు మీకు తెలుసా? సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? ఈ బండ్లు అమ్మకూడదు, స్క్రాప్ చేయాలంటే ఢిల్లీలో పోయి పర్మిషన్ తీసుకుంది. సరే, ఇండియాలో అమ్మకూడదని ఇచ్చింది. ఇండియాలో అమ్మకూడదని ఇచ్చింది. అమ్మినోడైతే లేడు, నేనున్నా. వేరే స్టేట్లో ఏం చేసినారు? ఆర్టీఓ వాళ్ళు బ్రేక్ షూటర్లు లోపలికి వేసినారు. మాకేమి ఇచ్చారు? అయ్యా మీ బస్సులు వచ్చి, మీ లారీలు వచ్చి, మీ మోటార్ సైకిల్ వచ్చి, మీ కారు వచ్చి